అత్తగారి ఊరి నుంచి పోటీ చేశారు. సో ఇప్పుడు మా ఇళ్ళల్లో కూడా అందరికీ మా ఇంట్లో కూడా ఏదైనా చేయొచ్చుగా, మా ఊరికి కూడా ఏదైనా చేయొచ్చుగా అని చాలా ప్రెషర్ వస్తుంది. సో అవునా కాదా? సో ప్రాబ్లీ వీ హ్యావ్ టు టేక్ దట్ యాజ్ ఇన్స్పిరేషన్ అండ్ టు డూ సంథింగ్ టు ది మదర్ ల్యాండ్ అండ్ మదర్ ఇన్ లాస్ ల్యాండ్. సో వీ ట్రై టు డూ దట్. వితౌట్ ఎనీ ఇంటరప్షన్ I would request Srimati Galla Arunakumari garu to address the people. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీ అందరి మధ్యకి రావటం. ఇక్కడ వచ్చి నుండి చూస్తున్నాను అందరూ చాలా స్ట్రిక్ట్గా మంచి ఉత్సాహంతో యంగ్స్టర్స్ కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా ఆహ్వానించడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలు అని పెట్టి మీరు అందరూ కూడా నిజంగానే ఈరోజు సంబరాలు చేసుకుంటున్నందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. చాలా బాగుంది. ఏం బాగుందంటే వచ్చిన దగ్గర నుంచి మంచి శ్రావ్యమైన కంఠంతో అందరూ కూడా మంచి మంచి పాటలు వినిపించారు. ఈజ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చి మామూలుగా ఇండియాలో ఇట్లాంటివి చేయాలంటే కాన్సెప్ట్ పెట్టి ఎక్కడి నుంచో తెప్పించి పాటలు పాడిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మీరే ఎంత ఉత్సాహంగా పాటలు పాడినందుకు మీ పేర్లు నాకు తెలియదు, కానీ మీకు అందరికీ కూడా నా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు మీరందరూ కూడా ఇంత అభిమానంతో వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్యంగా మొట్టమొదటి మాటగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడాను, ఇక్కడ ఎవరైతే ఉన్నారో తెలుగు వాళ్ళందరూ కూడాను ప్రతి ఒక్కరూ జయదేవ్ గుంటూరులో గెలుపు కృషి చేసిన వారే అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ వాళ్ళు వీళ్ళ బంధువులు అందరికి కూడా ఫోన్లు చేసి కానీ, అదేవిధంగా కొంతమంది ఇక్కడ నుంచి కూడా సెలవు పెట్టి వచ్చి అందరూ కూడా పనిచేశారు. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పారు, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, పలానా లాస్ ఏంజల్స్లో, తర్వాత షికాగోలో, అన్ని చోట్ల నుంచి ఉన్నారు, వాళ్ళందరూ మాకు ఫోన్ చేశారమ్మా మీ అబ్బాయికి సహాయం చేయమని, ఓటు వేయమని చెప్పనేసి చాలామంది పెద్దవాళ్ళు కూడా కలిసి నాకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ అందరి తోడ్పాటుకు మీ సహాయానికి ముందస్తుగా నేను మీకు అందరికీ ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను. అదేవిధంగా జయదేవ్ గురించి 2 మాటల్లో నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఎవరో అన్నారు, వారి పేరు గుర్తులేదు నాకు, మీరు పాలిటిక్స్లోకి దేనికి వచ్చారు, మీరు ఇండస్ట్రీస్ ప్రమోట్ చేసుకునేదానికి వచ్చారా అని చెప్పి అడిగినప్పుడు జయదేవ్ చెప్పిన సమాధానం చాలా బాగా నచ్చిందని చెప్పి అన్నారు. కానీ జయదేవ్ చిన్నప్పటి నుంచి కూడా పాలిటిక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే నేను మదర్గా నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాను. కాబట్టి మామూలుగా షికాగోలో చదువుకుంటున్నప్పుడు 3rd గ్రేడ్ అనుకుంటాను, అప్పుడు కొంచెం చదువు వచ్చి బుక్స్ బాగా చదివేవాడు, లింకన్ గురించి వాళ్ళందరి గురించి. ఒకరోజు నన్ను అడిగాడు, అమ్మ నా గురించి కూడా నువ్వు ఏదైనా రాయని. ఏం రాయాలంటే రోజు నా దినచర్యలు నువ్వు రాసి పెట్టాలా అని. ఎందుకు రాయాలంటే లింకన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత లింకన్ ఏం చేశాడని చెప్పనేసి అందరూ చెప్పుకుంటున్నారు, బుక్స్ అందరూ కూడా చదువుకుంటున్నారు. కాబట్టి నా గురించి కూడా రాస్తే నేను ప్రెసిడెంట్ అయిపోతాను, అప్పుడు నా గురించి కూడా చదువుకుంటారు అని చెప్పి. హీ వాజ్ సో యంగ్ అండ్ 3rd గ్రేడ్లో ఉన్నప్పుడు వచ్చినటువంటి ఆలోచన. అందుకే నేనన్నాను, అప్పుడు ప్రతిదానికి ఏడుస్తూ ఉండేవాడు, కళ్ళనీళ్ళు టక్కన వచ్చేవి. నాకు ఒక కూతురు ఒక కొడుకు. కూతురు డాక్టర్ రమాదేవి, ఇతను కొడుకు. కానీ నా కూతురు ఎప్పుడు ఏడ్చేది కాదు, కానీ వీడు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు ప్రతిదానికి. అందుకని నీ గురించి రాయాలంటే ప్రతిరోజు నేను జయదేవ్ పలానా దానికి ఏడ్చాడు, పలానా దానికి ఏడ్చాడు అని చెప్పి రోజు రాయాల్సి వస్తుంది. కాబట్టి ప్రెసిడెంట్ అయిపోతే కూడా ఏంది మనకి ఏడ్చే ప్రెసిడెంట్ వచ్చాడు అనుకుంటారు. మరి నేను ఏమని రాయాలి నీ గురించి అంటే, ఆ రోజు నుంచి ఏడుపు మానేశాడు విచిత్రంగా. కాబట్టి ఆయన ఉత్సాహం ఆ విధంగా ఉండేది చిన్నప్పటి నుంచి కూడాను. మళ్ళీ ఇండియాకి వచ్చినప్పుడు కూడా ఇంజనీరింగ్ చేశాడు 2 ఇయర్స్. ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళీ మారిపోయి పొలిటికల్ సైన్స్ తీసుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు పాపం 2 ఇయర్స్ నిద్రపోలేదు, ఏది ఇంజనీరింగ్ మార్చి ఈ విధంగా సబ్జెక్ట్ మార్చుకున్నాడని. మళ్ళీ తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ తాతగారిని అడిగాడు, తాతయ్య నేను కూడా పాలిటిక్స్లో జాయిన్ అవ్వచ్చా అంటే, నువ్వు ఇంకా చిన్నవాడివి, నువ్వు పాలిటిక్స్లో రావాలంటే ఇప్పుడు డబ్బులు చాలా ముఖ్యం,
నువ్వు చాలా బాగా కష్టపడి ఇండస్ట్రీస్ అంతా డెవలప్ చేయి మీ నాన్నతో కలిసి, నీకు బాగా డబ్బులు వచ్చినప్పుడు అప్పుడు నువ్వు పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వని చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత నా ఎలక్షన్స్లో 3 times 4 times బాగా వచ్చి కష్టపడి బాగా పనిచేశాడు ప్రతి మండలంలో కూడాను. తర్వాత ఇప్పుడు నేను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని చెప్పనేసి అనడం జరిగింది. ఫస్ట్ టైం తిరుపతిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకున్నాడు. అప్పుడు కొంచెం కొన్ని రీజన్స్తో అది వీలు కాలేదు. మళ్ళీ మన రాష్ట్రం ఇట్లా అయిపోవడం, తర్వాత తెలుగుదేశంలో చేరడం, చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించి మరి నీకేం కావాలి బాబు అంటే నేను ఎంపీ కావాలని చెప్పడం. అది ఎంపీ అంటే చిత్తూరు 2 రిజర్వ్ చేసినారు కాబట్టి గుంటూరులో అయితే బాగుంటుందని కొన్ని రీజన్స్, అంటే వాళ్ళ మామగారు కృష్ణ గారు అక్కడే ఉన్నారు, తర్వాత నేను అక్కడ రంగా గారి దగ్గర పెరిగాను, మా నాన్నగారు కూడా అక్కడ వినయాశ్రమం అవన్నీ కూడా డెవలప్ చేసి చాలా రోజులు గుంటూరు కృష్ణా జిల్లాలంతా కూడా బాగా డెవలప్ చేశారు. నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు జిల్లా కృష్ణా అంతా బాగా తిరిగాను. ఇవన్నీ కారణాలు పెట్టుకొని గుంటూరు అయితేనే బాగుంటుందని చెప్పనేసి డిసైడ్ చేసుకుని గుంటూరు అనటం, చంద్రబాబు నాయుడు గారు మరి మంచి ఉద్దేశంతో గుంటూరు ఇవ్వడం, అక్కడ గెలవటం కూడా జరిగింది. కాబట్టి పాలిటిక్స్ అనేది మళ్ళీ ఎప్పుడో లాస్ట్లో ఏదో వచ్చేసి మరి మనం ఎంపీ అయిపోవాలి ఎమ్మెల్యే అని వచ్చింది కాదు. వాడికి చిన్నప్పటి నుంచి కూడా జీలు ఉంది, చిన్నప్పటి నుంచి ఆశయాలు ఉన్నాయి, నేను ఏదో చేయాలి, మరి నేను 10 మందికి సహాయం చేయాలని చెప్పనేసి. తర్వాత ఇంకొక విషయం కూడా, లేడీస్ అంటే మంచి గౌరవం ఉంది. ఎట్లా అంటే ఒకరోజు అర్ధరాత్రి పరిగెత్తి వచ్చాడు మా దగ్గరికి, పడుకొని ఉంటే తలుపు కొడతా ఉంటే ఏంటి తలుపు కొడుతున్నారని పిలిస్తే జయదేవ్, ఏం బాబు ఏంటంటే అప్పుడు ఈ రామాయణాలు భారతాలు ఇవన్నీ కూడా పిల్లలు ఎక్కడ మర్చిపోతారని చెప్పి ఇండియాకి వచ్చినప్పుడు మేము కొన్ని మరి ఇంగ్లీష్లో ఉండే రామాయణం అవన్నీ తీసుకొచ్చి పిల్లలకి ఇచ్చాము, చదువుతా ఉంటే ఇది వీళ్ళకి తెలుస్తుందని చెప్పి చదివి ఐ డోంట్ లైక్ రామా అని చెప్పనేసి వచ్చాడు. ఎందుకు రామాను లైక్ చేయట్లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు ఉద్దేశం అంటే సీతను తీసుకెళ్ళి అడవుల్లో వదిలేశాడు, అతడేం మనిషి అని చెప్పనేసి ఆ రోజు 2-3 రోజులు కూడా దాని గురించే మాట్లాడతా, దాని గురించే చాలా బాధపడేవాడు. అంటే నేను ఒక 2 విషయాలే అంటే చెప్పదలుచుకున్నాను కాబట్టి చెప్పాను. తర్వాత ఇంకా మన విషయానికి వస్తే మేము 16 ఏళ్ళు ఇక్కడే ఉన్నాం ఎన్ఆర్ఐస్గా షికాగోలో. 16 ఏళ్ళ తర్వాత మా నాన్నగారు, అంటే మేము ఒక 2 years ఉండి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ మా నాన్నగారు వచ్చి ఇక్కడ స్కూల్స్ అవన్నీ కూడా చూసి పిల్లలు హై స్కూల్ అయ్యేదాకా ఉండండి, మళ్ళీ తర్వాత మీరు ఇండియాకి రండి, అంతవరకు పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మళ్ళీ వస్తే కూడా వాళ్ళు చదువుకుంటారని చెప్పడం వలన హై స్కూల్ వరకు ఆగాము. తర్వాత మళ్ళీ మరి ఇండియాకి వెళ్ళాము. ఇండియాకి వెళ్ళినప్పుడు అంటే మనం అనుకుంటాం ఇక్కడ నుంచి ఇండియాకి వెళ్ళిపోతే ఏదో ఇండస్ట్రీ అది ఇది పెట్టేస్తే చాలా బాగా జరిగిపోతుంది అవుతుందని చెప్పనేసి, కానీ మన కష్టాన్ని మనం నమ్ముకొని వెళ్ళాలా. ఎందుకంటే ఇక్కడ మీరందరూ ఎన్ఆర్ఐస్ ఉన్నారు, నేను చెప్పే వాటిల్లో మీకు ఏమైనా నచ్చితే కొన్ని మీరు దాన్ని ఆచరించవచ్చు అని చెప్పేసి నేను ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇండియాకి వెళ్ళగానే ప్రతిదానికి ఇండియాకి వెళ్ళేటప్పుడు మా కజిన్ నాగమణి, ఇప్పుడు ఎందుకు అక్క ఇండియాకి వెళ్ళేది, మీరు ఇంత మంచి స్థితిలో ఉండేటప్పుడు అక్కడికి వెళ్తే బస్సులో టికెట్ కావాలన్నా కానీ ఇందిరాగాంధీ రికమెండేషన్ ఉండాలా, మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్పనేసి కూడా మా కజిన్ చెప్పడం జరిగింది. అయినా కానీ మేము వెళ్ళాం, మా సొంత శక్తిని నమ్ముకొని మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈజ్ నాట్ సో ఈజీ, అన్నీ కూడా చాలా మనం ఎన్నో కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంటే ఎక్కడో మన నాయనమ్మో మన తాతగారో సంపాదించిన 1 ఎకరాకు అడంగల్ తీసుకురమ్మంటారు. మాకు ఆశ్చర్యం వేసేది, అన్ని సబ్మిట్ చేసి అంతా అయిన తర్వాత ఇన్ని కోట్లు వెచ్చించి మన పెట్టుబడి పెడతా ఉంటే ఎక్కడో మన ఊర్లో ఉండే 1 ఎకరాకు అడంగల్ పట్ట కాగితం తీసుకురమ్మంటారు ఏంటి అనేసి. అంటే అక్కడి నుంచి మొదలవుతుంది మన జీవితం. కానీ మన శక్తిని మనం నమ్ముకొని మనం వెళ్ళి మనం కష్టపడితే ఏది కూడాను మనం చేసేదానికి మరి ఏది అడ్డు రాదు, మన విష్క్ అని చెప్పనేది కూడా మాకు అర్థమైంది. వెళ్ళాం, ఇండస్ట్రీ స్థాపించాం. ఫస్ట్ ఇండస్ట్రీ స్థాపించినప్పుడు మా హస్బెండ్ రోజు అనుకునేవాడు, అంటే 1 నెల జీతం మా ఎంప్లాయర్స్కి 1 నెల జీతం కానీ ఇవ్వగలిగితే ఆయన చాలా సంతృప్తిగా ఆ రోజు నిద్రపోయేవాడు. అమ్మ ఈరోజు మనం వాళ్ళందరికీ శాలరీస్ ఇచ్చేసాం అని చెప్పి. అంటే మనం పెట్టుబడి పెట్టాము, మనకి ఎంత వస్తుంది ఏమని కాకుండాను మనం శాలరీస్ ఇచ్చాం చాలు అని చెప్పేసి అక్కడి నుంచి మన జీవితం మొదలైంది. కష్టపడ్డాం, ఇండస్ట్రీ పెట్టాం, 10 మందికి సహాయం చేయగలిగాము. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, చిత్తూరు జిల్లాలోనే కాకుండా ఎక్కడైనా సరే ఇంకా మనం ఏమి బతకలేము అని అనిపించినప్పుడు మరి
అమరాజాకి వెళ్తే గల్లారుణ్ కుమార్నో రామచంద్ర నాయుడు గారినో అడిగితే ఏదో ఒక ఉద్యోగం తీసుకొని మనం బతకచ్చు అనే ధైర్యాన్ని మేము కల్పించామని చెప్పనేసి చాలా గర్వంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడమే కాకుండాను ఆడపిల్లలకు కూడా ఒక మంచి ఇండస్ట్రీ పెట్టాం మా ఊర్లో. అది చాలా కుగ్రామం పెట్టి ముందు 60 మందితో మేము డెవలప్ చేసాం. ఈ 1600 మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు. ఫస్ట్ మేము అనుకున్నాం మా ఇండస్ట్రీలో మా మేనేజ్మెంట్ వాళ్ళంతా అన్నారు, సార్ మీరు తీసుకెళ్ళి ఇండస్ట్రీ ఎక్కడ పెడుతున్నారు, మనకు పొటెన్షియాలిటీ ఎక్కడ ఉంటుంది, అమ్మాయిలు ఎక్కడి నుంచి దొరుకుతారని చెప్పేసి. వండర్ఫుల్గా అమ్మాయిలందరూ కూడా 10th ఫెయిల్, మరి 10th పాస్ ఇట్లయిన అమ్మాయిలంతా గృహిణులుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు జయదేవ్ చెప్పినట్టు చైనాలో వాళ్ళు ఎక్కడి నుంచో మరి తీసుకొచ్చి ఎంప్లాయ్మెంట్ వేస్తారు. మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి మన ఊళ్ళలోనే మనం చేయొచ్చు అని చెప్పనేసి. కాబట్టి గృహిణులు అందరూ కూడా చక్కగా వచ్చి మరి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అమ్మాయిలు, ఒక పోలియో వచ్చి హ్యాండిక్యాప్డ్ అమ్మాయిని ఒక MA చదువుకున్నటువంటి అబ్బాయి వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఎందుకంటే ఉద్యోగం, ఆ అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తూ ఉంది, తనకు ఉద్యోగం వస్తుంది అమరాజా ఫ్యాక్టరీలో పనిచేస్తే, తన జీవితం కూడా బాగుపడుతుంది, ట్రాన్స్ఫర్లు ఉండవు ఏముండవు అని చెప్పనేసి. అదేవిధంగా మా డ్రైవర్ని ఒక లెక్చరర్గా ఉండే అమ్మాయి వచ్చి పెళ్లి చేసుకుంది. అంటే నేను జస్ట్ అంటే ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. అంటే కల్చర్ అనేది ఏ విధంగా టర్న్ అవుతుంది, మనం ఒక సోర్స్ అనేది చూపించగలిగితే, ఒక భవిష్యత్తు అనేది కల్పించగలిగితే ఏ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం ఇవన్నీ కూడాను. ఆ విధంగా చాలా చేసామని చెప్పనేసి చాలా గర్వపడుతున్నాను నేను. అదేవిధంగా ఈరోజు ఎన్నో ఏళ్ళు 75 years అనుబంధం మాది కాంగ్రెస్ తోటి. మా నాన్నగారు 45 years కాంగ్రెస్లో ఉన్నారు, నేను 30 years కాంగ్రెస్లో ఉన్నాను. ఒక నీతి, ఒక నిబద్ధత, ఒక నిజాయితీతో పనిచేసాము. కానీ ఈ రాష్ట్రాలు విడిపోయినప్పుడు నిజానికి విడిపోవడం ఏం తప్పు కాదు, విడిపోవాలనుకున్నప్పుడు విడిపోవచ్చు. కానీ విడిపోయినటువంటి పద్ధతి మటుకు నాకు నిజంగా నచ్చలేదు. ఏ విధంగా అంటే మన ఫ్యామిలీస్ ఏదైనా విడిపోయినప్పుడు, విడిపోవాలనుకున్నప్పుడు అన్నదమ్ములు ఉన్నాయి, కానీ ఊర్లో ఉండే 10 మంది పెద్దవాళ్ళు పిలిపించి 10 రోజులు బట్టి, నెల రోజులు బట్టి మరి అన్నదమ్ములకు అందరికి కూడా భాగాలు పంచుతాం. అందులో ఇంట్లో ఉండేటటువంటి సామాన్తోటి వాళ్ళకు ఉండేటువంటి కయ్య, కాలువ,